వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోదు, కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమనగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, పైతర మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డిలు అన్నారు. కొల్చార మండలం పైతర గ్రామంలో ప్రమాదవశాత్తు వరిధాన్యం బస్తాలు, ధాన్యం కుప్పలు దగ్ధమైన ఘటన విదితమే. ఘటనా స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డిలు చేరుకుని దగ్ధమైన వరిధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం బాధిత రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలు స్థానిక రైతులతో కలిసి రంగంపేట సొసైటీకి వెళ్లి చైర్మన్ అరికి రమేష్ కుమార్తో మాట్లాడారు. ధాన్యాన్ని త్వరగా తూకం చేసి లారీలను పంపి రైస్ మిల్స్ కు తరలించాలని సూచించారు. వాటిని తొందరగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మెయిన్ ఫస్ట్ సన్నాయిపేట ఉంటుంది, తర్వాత రంగంపేట ఉంటుంది, తర్వాత ఏమైందంటే మాది అయిపోయిన మీ దగ్గర అటెండ్ అవుతుంది. ఒక పైసలు ఊరు కాదు అది రంగపేట మా ఊరే కాదంటే నేను ఆటో రేటు పంపించాలి. ఏమైందంటే ముందు నాకు తెస్తారు వీళ్ళు సంగాపేట నాకు వస్తూ రాలేదు పోసేసి మనకి ఎప్పుడు ధాన్యం వస్తుంది సంగాపేట పోయిందంటే నాడు ఊసిస్తాడు. నువ్వు ఇంకా నిలదాకా నాకు మనం పొడియాడు అనిపించింది. వాళ్ళకి మొదటి దశ ఏమంటే రంగంపేట కూడా ముందు లారీ తెచ్చి ధాన్యం లేదు, లారీ ఉట్టి ఉన్నాయి. ఇప్పుడు అసలు అందరం ఒక్కనే సంగాపేటకి ఏమాత్రం రైస్ మిల్ ఉట్టి ఉంటాయి, అమాలు ఉట్టి ఉంటారు, లారీలు ఉట్టి ఉంటాయి. ముందు వెళ్ళిపోతుంది. మీరు అనేది కరెక్టే. ఒక 15 రోజుల ముందు రంగంపేట 15 రోజుల ముందే పోవాలి. ఈసారి మానవ పడి క్లాస్ అయింది. ఈసారి మానవ పడి మీరు ఎప్పుడు కూడా మాకు ఏమైనా అసలు అయిపోయినాక అన్ని లారీలు టమాటాలు 100 రూపాయలు ఇంకా పోస్ట్ మీద అన్నీ అయిపోయినాయి. సరే అన్ని అట్లా అయిపోయింది. నిన్న కాలిపోయినాయి. నిన్న నుంచి ఒక 20 మంది రైతులు నిన్న నుంచి 2 బ్యాచ్లు పంపిస్తున్నాం మానడం. కానీ ఇప్పటికి ఒక్కరు కూడా నింపుతాను రాలేదు. పైదాల వేరే గడ్డకుని అన్ని నింపుతారు. మా పొయ్యకాయలు నేను నింపమంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఆపడం అన్ని 2 కారణాలు జరిగినాయి కదా. అప్పడం వల్ల కొంత ఇంకా ఆగింది, లేకపోతే మొత్తం అన్నిటి మీద పడుతుండే.